అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సిపిఎస్ ఉద్యోగస్తులపైన గత ప్రభుత్వం ఏదైతే అక్రమంగా బనాయించిన కేసులన్నింటినీ కూడా తొలగిస్తున్నాము అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఎస్ 4 లక్షల మంది ఉద్యోగస్తులం అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. దీనికి సహకరించినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి కూడా సిపిఎస్ ఉద్యోగస్తులందరి తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ఏదైతే అప్పుడు చేసినటువంటి ఉద్యమాలు అణచివేయాలనే ఒక ఉద్దేశంతో మమ్మల్ని హౌస్ అరెస్టులు చేయడం, తీరా మేమేమో ఏదో తెగించి అక్కడికి వెళ్తే అక్కడ మమ్మల్ని అరెస్టులు చేయడం, అక్రమంగా కేసులు పెట్టడం, దాదాపు మాపైన కూడా ఒక 3 కేసులు కూడా బనాయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల కేసులు ఉద్యోగస్తులపైన అక్రమంగా బనాయించారు. వాటన్నిటిని కూడా పెద్ద మనసు చేసుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దానన్నింటినీ కూడా ఎత్తివేస్తామని చెప్పడం ఉద్యోగస్తులందరూ తరపున మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ సిపిఎస్ని రద్దు చేసి అందరికీ పాత పెన్షన్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు రేఖ, గుంటూరు రేఖ. ఏపీ సిపిఎస్సి తిరుపతి జిల్లా ఉమెన్ ప్రెసిడెంట్ని. ఈరోజు పాలాభిషేకం చేస్తున్నది వచ్చి అక్రమంగా బలాయించారనమాట. ఎంప్లాయీస్ మీద సిపిఎస్ని తీసుకొని వచ్చి ముందుకి సిపిఎస్ని రద్దు చేస్తూ ఓపీఎస్ కావాలి అని మేము పోరాటాలు ఎన్నో చేశాము. గుంటూరు గర్జన అయితేనేమి, విజయవాడ ప్రోగ్రాంలు అయితేనేమి, ఎక్కడెక్కడో చేశాము ఏపీ స్టేట్స్లో. అవన్నీ చూసిన ప్రభుత్వము ఈ ఉద్యోగస్తుల మీద ఎటువంటి కేసులు పెట్టాలి అనే ఒక ఇదిలో ఒక అక్రమంగా ఒక కేసులు పెట్టి వీళ్ళందరినీ కూడా అణిచివేశారు. అవన్నీ తొలగిస్తూ ఈ ప్రభుత్వము తీసుకున్న చర్యకి మేమందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఏపీ సిపిఎస్సి అసోసియేషన్ ఆధ్వర్యంలో సిపిఎస్ ఉద్యమం చేసినటువంటి ఉద్యోగులపైన గత ప్రభుత్వం పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా ఎత్తివేస్తామని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దానికి మేమందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తూ, అలాగే వారికి మద్దతు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ప్రభుత్వాలు ఏవైనా కానీ మా ఎజెండా ఒకటే, సిపిఎస్ని వెంటనే రద్దు చేయాలి, అలాగే జీపీఎస్ని కూడా రద్దు చేయాలా. మాకున్నటువంటి ఒకే ఒక డిమాండు, మాకు పాత పెన్షన్ని ప్రవేశపెట్టాలన్నదే ఉద్యోగస్తులందరి యొక్క ధ్యేయము. ఈ ప్రభుత్వం దాన్ని అర్థం చేసుకొని గత ప్రభుత్వం చేసినటువంటి కాలయాపనలు ఇవన్నీ చేయకుండా వెంటనే సిపిఎస్ని జీపీఎస్ని వెంటనే రద్దు చేసి ఓపీఎస్ని ప్రవేశపెట్టాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఏపీ సిపిఎస్సి ఆధ్వర్యంలో ఈ యొక్క పాలాభిషేకానికి విచ్చేసినటువంటి ఉద్యోగులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం అయితే జరగలేదు. ఆ న్యాయం కోసమే 2 ప్రభుత్వాలతో కూడా మేము పోరాటం చేస్తున్నాము. ఈ యొక్క ఆశయం అంటే ఈ ప్రభుత్వం, నూతన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో మాకు పాత పెన్షన్ ప్రవేశపెడతారనే ఉద్దేశంతో మేమంతా ఆశగా ఉన్నాం ఉద్యోగస్తులందరూ కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.